నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముప్పై దేశాలపై సునామీ ఎఫెక్ట్. రష్యాలో భారీ భూకంపంతో విరుచుకుపడ్డ సునామీ. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సూపర్ 6 సక్సెస్. సీఎం చంద్రబాబు నాయుడుపై పెరిగిన ఆదరణ. ఆంక్షల మధ్య జగన్ నెల్లూరు పర్యటన. భారీగా తరలివచ్చిన జనాలు. జననేతపై ఉప్పొంగిన అభిమానం. అన్నా క్యాంటీన్లలో పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు తప్పవు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆగ్రహం. తిరుమలలో సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరణపై టీటీడీ హెచ్చరిక. ఓవర్ యాక్షన్ చేస్తే కేసు నమోదు. తిరుమల శ్రీవారి బంగారు డాలర్ల దుర్వినియోగం కేసులో ప్రభుత్వ అనూహ్య నిర్ణయం. కీలక ఉత్తర్వులు జారీ. అన్నా క్యాంటీన్లలో పారిశుద్ధ్యం లోపిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య హెచ్చరించారు. తిరుపతి నగరంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లను ఎంఆర్పల్లిలోని యాచకుల సహాయక కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. అన్నా క్యాంటీన్లు పరిశుభ్రంగా లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్నా క్యాంటీన్ల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లను సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్యాంటీన్లోనికి ఆహార పదార్థాలు తీసుకురాకముందే శుభ్రం చేయాలని అన్నారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. టోకెన్లు ఆన్లైన్ ద్వారానే పంపిణీ చేయాలని, నిర్ణీత సమయంలో ఆహార పదార్థాలు ప్రజలకు అందించాలని అన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని అన్నారు. ప్రతి అన్నా క్యాంటీన్ వద్ద సమయాలను తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. యాచకుల పునరావాస కేంద్రంలో ఉన్నవారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో మణిహారంగా గాంధీ రోడ్లో ఉన్న హథీరాంజీ మఠంను కూల్చివేయకుండా ప్రాణాలను సైతం పణంగా పెట్టి అడ్డుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. తిరుపతి నగర 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహ ఆధ్వర్యంలో గాంధీ రోడ్లోని హథీరాంజీ మఠం దుకాణదారులు, లీజుదారులతో కలిసి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ, కార్పొరేటర్లు మఠాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 300 మంది దుకాణదారులు గాంధీ రోడ్లో హథీరాంజీ మఠం దుకాణాలను లీజుకు తీసుకుని నెల నెల అద్దె చెల్లిస్తూ వివిధ వ్యాపారాలను చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. అయితే కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం పురాతనమైన మఠాన్ని కూల్చివేయాలనుకోవడం దారుణమన్నారు. మఠం భవనాలను కూల్చివేయడం ద్వారా కోట్ల రూపాయల విలువైన కలప దర్వాజాలు కొట్టేయాలన్న కుట్ర ఉందన్నారు. టీటీడీ ఏర్పడక ముందు స్వామి హథీరాం బావాజీ స్వామివారి నిర్వహణ బాధ్యతలు చేపట్టేవారని తెలిపారు. స్వయాన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బావాజీతో పాచికలు ఆడిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తిరుపతి సంస్కృతికి దర్పణంగా నిలుస్తున్న మఠం భవనాన్ని కూల్చడాన్ని స్థానికులుగా తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని హెచ్చరించారు. గతంలో ఎస్వి హైస్కూల్ పాఠశాల ఆవరణలో ఉన్న తరగతులను మరో చోటికి తరలించి నేడు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంగా వాడుకోవడం లేదా అని ప్రశ్నించారు. మరో 100 ఏళ్లైనా తిరుపతి గాంధీ రోడ్లోని హథీరాంజీ మఠం భవనాలను మరమ్మతులు చేసి సాంస్కృతిక కట్టడంగా అలాగే ఉంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ నగర వాతావరణాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో చెరిపివేశారని విమర్శించారు. ఇకపై అధికారులు మఠాన్ని పరిరక్షించి భవనాలను భావితరాలకు అందించాలని కోరారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భవనాలను, మఠాన్ని, వ్యాపారులను కాపాడుకుంటామని తెలిపారు. అవసరమైతే వ్యాపారులే చందాలు వేసుకుని మఠం భవనాన్ని ఆధునీకరించుకుంటామని తెలిపారు. హథీరాంజీ మఠం వ్యాపారాలను బెదిరించే ధోరణిలో కొంతమంది వ్యవహరిస్తున్నారని హెచ్చరించారు. మఠం వ్యాపారుల జోలికొస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ రిపోర్ట్ ఇవ్వకముందే మఠంకు సంబంధించిన అధికారులు కూల్చివేయడానికి నివేదికను పంపించడం ఏమిటని ప్రశ్నించారు.
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన అడ్డుకోలేరని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మంది కంటే మించి రాకూడదునని 3 రోజులుగా అందరికీ నోటీసులు ఇస్తున్నారు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. ఇవన్నీ చేసి కూడా ఏడొస్తారు అనేటువంటి ఇంత భయం ప్రభుత్వానికి ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీరు ఎన్ని నిర్బంధాలు, ఎన్ని దిగ్బంధనాలు, ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు చేసినా అవన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆయన్ను అభిమానించేటువంటి జనసందోహం ఉప్పెనలాగా, సునామీలాగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు అని ఆచరణలో మొన్న బంగారుపాళ్యం పర్యటనలో నిరూపితమైంది. ఆ రోజున అక్కడ ఒక డిఐజీ, 3 జిల్లాల ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 27 మంది డిఎస్పీలు, దాదాపు 2000 మంది పోలీసు సిబ్బంది, వీళ్ళందరూ కూడా దారులన్నింటినీ కూడా అటకాయించి జగన్మోహన్ రెడ్డికి రక్షణ కాదు సుమా, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎవరు పాల్గొకూడదని అందరినీ బెదిరించినా కూడా వేలాది మంది తరలి వచ్చినారు. ఈ రోజున నెల్లూరులో గుంతలు కొట్టినా, లేకపోతే నెల్లూరులో ముళ్ల కంచెలు వేసినా, అందరినీ లాఠీలతో తన్నించినా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతం కాకుండా ఆపటం అన్నది ఎవ్వరి శక్యము కాదు. గత వైసీపీ ప్రభుత్వం దోపిడీకి కాదేది అనర్హం అనేలా పంచభూతాలతో పాటు మద్యం కుంభకోణంతో రాష్ట్రాన్ని దోచేశారని, దానిని మరచి నేడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వ అన్యాయాలపై ప్రజల కోసం యాప్ను విడుదల చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేత శాప్ చైర్మన్ రవినాయుడు తిరుపతి ప్రెస్ క్లబ్లో నిప్పులు చెరిగారు. నేను త్వరలో యాప్ తీసుకొని వస్తున్నాను. ఏ అధికారైనా మమ్మల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా, లేకపోతే ఏదన్నా జరిగినా ఆ యాప్లో అప్లోడ్ చేయండి. అవసరమైతే ఆధారాలు సేకరించండి. ఆ అధికారి పేరు, అతని హోదా, ఏం చేశాడో అప్లోడ్ చేయమని చెప్పి ఆయన చెప్తూ ప్రత్యక్షంగానే అధికారులను భయపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ 11 కోట్లే కాదు, ఇంకా చాలా డెన్స్లో ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా బయటపడతాయి. కానీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా ప్రమేయం దీంట్లో ఏమీ లేదు. చట్టం తన పని దాన్ని చేసుకొని పోతుంది. ఆ మొత్తం 3500 కోట్లకు సంబంధించి వ్యవహారం కాదు, ఇంకా చాలా పెద్ద వ్యవహారం తొందరలోనే బయటపడబోతారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలతో పాటు దర్శనం సులభతరంగా చేసుకునే విధంగా టీటీడీ చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనానికి వెళ్లే భక్తులకు ఏ రోజుకు ఆ రోజు బ్రేక్ దర్శనానికి వెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించింది టీటీడీ. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలలో మార్పు చేస్తున్నామని, ఏ రోజుకు ఆ రోజే బ్రేక్ దర్శనం చేయించే విధంగా ఏర్పాట్లు చేశామని, ఉదయం 10:30 గంటలకు టికెట్ తీసుకున్న వారికి సాయంకాలం 4:30 గంటలకు దర్శనం చేయించే విధంగా ఏర్పాటు చేశామని, భక్తులు దీనికి సహకరించాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి భక్తులను కోరారు. డేటా అనాలిసిస్ చేసి అనాలిసిస్ ద్వారా ఎక్కడా కూడా ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు రాకుండా అందరినీ కూడా సమన్వయం చేస్తూ ఈ ప్లానింగ్ చేయడం జరిగింది. ఈ ప్లానింగ్ కూడా ప్రయోగాత్మకంగా చేస్తున్నాం. ఈ ప్రయోగాత్మక టైంలో కూడా డేటా క్యాప్చర్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకేమన్నా అడ్జస్ట్మెంట్లు చేయాలన్నా కూడా అప్పుడు తర్వాత అడ్జస్ట్మెంట్లు చేయటం జరుగుతుంది. సో ఇది అందరూ కూడా భక్తులు కూడా వచ్చేవాళ్ళు కూడా సిస్టాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆఫ్లైన్, ఇక్కడ టికెట్లు ఇచ్చేది ఎయిర్పోర్ట్లో టికెట్ ఇచ్చే 1000 టికెట్లకు సంబంధించి. ఆన్లైన్లో ఆల్రెడీ 3 నెలలకు ముందే అక్టోబర్ దాకా ఇచ్చున్నాం కాబట్టి అది అలానే కంటిన్యూ అవుతుంది. అది ఆల్రెడీ బుక్ చేసి ఉంటారు, ఆల్రెడీ ఆ టైం స్పెసిఫై చేశారు కాబట్టి వాళ్ళకి మార్నింగ్ ఉంటుందన్నమాట. సో ఇది కూడా అర్థం చేసుకొని ఆఫ్లైన్ వాళ్ళకి మాత్రమే ఈవినింగ్ 1000 టికెట్లు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అయితే నవంబర్ 1 నుంచి అందరికి కూడా ఈవినింగ్కే షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదందరూ కూడా భక్తులు అర్థం చేసుకొని అడ్మినిస్ట్రేషన్ కూడా కోఆపరేట్ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. టీటీడీ పాఠశాలల్లో సద్గమయ శిక్షణా తరగతులు ముగిసింది. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా ఆగస్టు 28 నుండి 31వ తేదీ వరకు నిర్వహించిన సద్గమయ శిక్షణా తరగతులు ముగిశాయి. తిరుపతి తిరుమలలోని టీటీడీకి చెందిన తిరుపతిలోని ఎస్జీఎస్ హైస్కూల్, ఎస్వి ఓరియంటల్ హైస్కూల్, ఎస్వి హైస్కూల్, ఎస్కేఆర్ఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఎస్పీ బాలికల పాఠశాల, తాటితోపులోని
ఎస్కేఎస్ హైస్కూల్, తిరుమలలోని ఎస్వి హైస్కూళ్లలో చదువుతున్న 8, 9, 10 తరగతుల విద్యార్థులకు సద్గమయ శిక్షణా తరగతులు నిర్వహించారు. దాదాపు 70 మంది ఎంపిక చేయబడ్డ అధ్యాపకులచే శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా తరగతులలో విద్యార్థులకు భక్తిభావం, భగవద్గీత, మానవీయ కోణం, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, క్విజ్, సింహావలోకనం, విద్యార్థులలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు, మన సంస్కృతి, సాంప్రదాయాలు తదితర అంశాలపై విశ్లేషణాత్మకంగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యువత మేల్కొండి, మీ శక్తిని తెలుసుకోండి, జీవన వికాసం, నిజమైన వ్యక్తిత్వం అంటే మానసిక శక్తులు, స్వామి వివేకానంద, దృఢ సంకల్పాలు, కనిపించే దేవతలు, అవరోధాలే అవకాశాలు, వ్యక్తిత్వ వికాస కథలు, శ్రీరామకృష్ణ పరమహంస నీతి కథ రత్నములు, బుద్ధి వికాసం, సక్సెస్ ఆఫ్ స్టూడెంట్స్ తదితర పుస్తక ప్రసాదాలను విద్యార్థులకు అందించారు. టీటీడీ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న దాదాపు 1500కు పైగా విద్యార్థులకు సద్గమయ శిక్షణా తరగతులు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పర్యటనను విజయవంతం చేయాలంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పేర్కొన్నారు. తిరుపతిలో బీజేపీ జిల్లా కార్యాలయం నవీకరణ అనంతరం పునర్ప్రారంభం సందర్భంగా సామంచి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ రాష్ట్ర పర్యటన సారథ్యంలో భాగంగా ఆగస్టు 12న తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు. ఈ పర్యటన ఇతర జిల్లాల కంటే తిరుపతిలో ప్రత్యేకంగా ఉండేలా మనం కృషి చేయాలి అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు టూర్ మరోసారి ఉద్రిక్తతల మధ్య ముగిసింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. భద్రత పేరిట ఆ పార్టీ శ్రేణులు ప్రజలను కట్టడి చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. జన సమీకరణ చేసిన, ర్యాలీలు నిర్వహించిన చర్యలు తప్పవంటూ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రధాన నాయకులందరికీ పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు. జగన్ పర్యటనలో పాల్గొనడానికి ఎవరికీ అనుమతి లేదని, అందువల్ల ఎవరూ వెళ్లరాదని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రజలను హెచ్చరించారు. పోలీసులు మరి ఇంతగా ఆంక్షలు విధించడంపై ప్రజలు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ గురువారం నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు చెముడుకుంట డీటీసీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా కేంద్ర కారాగారం వద్దకు వెళతారు. రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అవుతారు. అనంతరం నగరంలోని సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లప్పరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. వైఎస్ జగన్కు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతుండడం, ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిమానాన్ని చాటుకుంటుండడం చూసి ఓర్వలేని కూటమి నేతలు పోలీసుల ద్వారా జగన్ పర్యటనలకు భారీగా ఆంక్షలు విధిస్తున్నారు. అయితే ఆంక్షలు తమకు అడ్డంకులు కావంటూ పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు పోటెత్తుతున్నారు. నెల్లూరు పర్యటనకు సైతం భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పోలీసులు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. హెలీప్యాడ్ వద్ద 10 మంది, ములాఖత్కు 3కి మాత్రమే అనుమతులిచ్చారు. వారు మినహా ఇతరులెవరూ కేంద్ర కారాగారం వద్దకు రావద్దని, వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర కారాగారానికి వచ్చే అన్ని రహదారులను బారికేడ్లతో మూసివేసి భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. సూపర్ 6లో భాగంగా ఒక కీలకమైన పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో మహిళల ప్రయాణ ఖర్చును తగ్గిస్తూ ఆర్థిక భారం తక్కువ చేయాలన్న లక్ష్యంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే పథకాన్ని ప్రారంభించనుంది. దీనికి స్త్రీ శక్తి అనే పేరు పెట్టింది. ఇప్పటికే ఆ పేరుతో టికెట్ల రూపకల్పన, సాఫ్ట్వేర్ మార్పులు, సిబ్బందికి శిక్షణ వంటి ఏర్పాట్లన్నీ వేగంగా సాగుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జారీ చేసే నమూనా టికెట్లపై స్త్రీ శక్తి అని ముద్రించారు. ప్రయాణం ఉచితంగా లభిస్తుందని తెలియజేస్తూ జీరో ఫేర్ టికెట్ అనే పేరుతో టికెట్లు జారీ చేస్తారు. వాటిపై ఛార్జీలు, ప్రభుత్వ రాయితీ వివరాలు కూడా స్పష్టంగా ముద్రించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ విధానం వల్ల ప్రయాణ సమయంలో మహిళలకు ఏ మాత్రం అనుమానాలు లేకుండా స్పష్టత కలుగుతుంది. ఈ పథకం అమలులోకి వచ్చే నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, డిపో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇవాల్టి నుంచే జిల్లాలోని అన్ని డిపోలలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
ఈ టికెట్లు వేగంగా సులభంగా జారీ అయ్యేలా టికెట్ మిషన్లు TIMS UTS సాఫ్ట్వేర్లో అవసరమైన మార్పులు ఇప్పటికే పూర్తి చేశారు. మహిళలు బస్సుల్లో ఎక్కగానే తక్షణమే టికెట్ అందేలా వ్యవస్థను మేధాసారంగా రూపొందిస్తున్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు, రాబోయే రోజుల్లో ఉద్యోగాలకు, వైద్య సేవలకు వెళ్తున్న లక్షలాది మహిళలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఈ పథకం మహిళల ఆర్థిక స్వావలంబనకు, స్వేచ్ఛాయుతంగా ప్రయాణించేందుకు దోహదం చేస్తుందనేది అధికార వర్గాల విశ్లేషణ. టీటీడీ కోదండరామస్వామి వారి శ్రీరామచంద్ర పుష్కరిణిలో ప్రతిరోజులాగే భక్తి సంగీత కార్యక్రమాలు జరిగాయి. ఈ భక్తి సంగీత కార్యక్రమానికి యశోదమ్మ గాత్రం అందించగా, కీబోర్డ్ కిరణ్ కుమార్, తబలా శ్రీనివాసరావులు సహాయ సహకారాలు అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమంలో గాత్ర కచేరీ కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. గాత్రముపై శ్రీమతి టి యశోదమ్మ గారు, కీబోర్డ్ పై ఎం కిరణ్ కుమార్ గారు, తబలాపై వి శ్రీనివాసరావు గారు సహకార వాద్యకారులుగా సహకరిస్తారు. తిరుపతి జిల్లాలోని FPOలు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని అధిక ఆదాయం గడించాలని, వారికి బ్యాంకుల రుణాలు, సబ్సిడీ ద్వారా అధునాతన వ్యవసాయ యంత్రాలు అందించి అన్ని విధాలుగా సహకారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ S వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ S వెంకటేశ్వర్ మరియు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ రైతు ఉత్పత్తిదారుల సంస్థల FPO అభివృద్ధి కొరకు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం, అగ్రిస్టాక్ వర్క్షాపును వ్యవసాయ శాఖ మండల మరియు డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల FPO సభ్యులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వారి కార్యక్రమాలను మరియు ప్రభుత్వం నుంచి వారి అభివృద్ధికి కావలసిన సహాయ సహకారాలను తెలుసుకొని వారికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయాన్ని రైతుకు లాభదాయకంగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను కోరారు. సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా డ్రోన్లను అధిక శాతం వినియోగించుకోవాలన్నారు. రైతులు ఒకే రకమైన పంటలు పండించడమే కాకుండా చిరుధాన్యాల పంటలు పండించేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. FPOలు ప్రభుత్వ పాలసీలు వినియోగించుకొని ముందుకెళ్లాలన్నారు. జిల్లాలో కొత్త FPOలను ప్రోత్సహించాలి. జిల్లాలో వ్యవసాయ పంట కంటే కూడా ఉద్యాన పంటలు అధిక రాబడిని పొందుతున్నాయని, వ్యవసాయ, ఉద్యాన పంటలు రెండు కూడా ఒకే ఆదాయాన్ని గడించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్ ఫామ్, ఆక్వా రంగంలో కూడా ఇటీవల మంచి రాబడులు వస్తున్నాయని, ఆక్వా రంగం వైపు రైతులు దృష్టి పెట్టాలన్నారు. అగ్రిస్టాక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకువచ్చే నూతన వ్యవసాయ మార్పులపై వ్యవసాయ మరియు అనుబంధ శాఖ అధికారులకు కార్యశాల వర్క్షాప్ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేస్తూ అగ్రిస్టాక్ అనేది రైతు రిజిస్ట్రీ, జియో రిఫరెన్స్ విలేజ్ మ్యాప్స్ మరియు క్రాప్ ఫోన్ రిజిస్ట్రీతో సహా ముఖ్యమైన వ్యవసాయ డేటా సెట్లను ఏకీకృతం చేసే సమాఖ్య అని అన్నారు. ఈ డేటా సెట్లు యూనిఫైడ్ ఫార్మర్ సర్వీస్ ఇంటర్ఫేస్ ద్వారా ఏకీకృతం చేయబడతాయని, బ్యాంకులు, బీమా సంస్థలు, వ్యవసాయ సాంకేతిక సంస్థలు, ప్రభుత్వ విభాగాలతో మధ్య సహవాటాదారులకు అనుమతినిస్తుందన్నారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరివర్తన సామర్థ్యాన్ని సజావుగా డేటా భాగస్వామ్యాన్ని అందిస్తుందని, బహుభాషా చాట్బాట్లు, ప్రెసిషన్ ఫార్మింగ్ టూల్స్, రియల్ టైమ్ అనలిటిక్స్, ఇమేజ్ బేస్డ్ పెస్ట్ డిసీజ్ డయాగ్నోస్టిక్స్ వంటి అప్లికేషన్లు వ్యవసాయ పద్ధతులను విప్లవాత్మకంగా మార్చగలవని తెలిపారు. ఈ రెండింటి కలయికతో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఉపయోగపడే సమస్త సమాచారంతో కూడిన సరికొత్త మొబైల్ ఇంటర్ఫేస్ APA-IMS పేరుతో ఆవిష్కరించారన్నారు. ఇందులో ఇప్పటికే రైతులకు అందజేస్తున్న సేవలతో పాటు పంటల ఫోటోలు మ్యాప్ చేయడం ద్వారా పంటకు సంబంధించిన తెగుళ్ల సమాచారం, అందుకు ఉపయోగించాల్సిన పిచికారీ మందుల సమాచారం రైతులు నేరుగా తెలుసుకోవచ్చునన్నారు. తద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకోవడమే గాక మార్కెటింగ్ సదుపాయాలు కూడా విస్తృతపరచుకోవచ్చునని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలవడమే కాకుండా ఆహార భద్రత, ఉపాధి, జీవనోపాధిని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీని మేళవించి వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి S ప్రసాదరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి B దశరథరామిరెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి A రవికుమార్, LDM రవికుమార్, సునీల్, DDM, నాబార్డ్, సతీష్ కుమార్, జిల్లా సూక్ష్మ నీటిపారుదల శాఖ అధికారి APMIP శ్రీనివాసులు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ KVK రాస్, జగదీష్, రీజనల్ మేనేజర్
ఎస్ఎఫ్ఏసి, ఎం భాస్కరయ్య, డిటిసి, డిఆర్సి, రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యులు, వ్యవసాయ శాఖ ఏడీలు, ఏవోలు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలలో సోషల్ మీడియా వేదికగా వికృత చేష్టలు చేసే వారిపై టీటీడీ కఠిన చర్యలకు సిద్ధమైంది. తిరుమల శ్రీవారి ఆలయం ముందు మాడ వీధుల్లో ఇటీవల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు, రీల్స్ చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. తిరుమల లాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర, అసభ్యకర చర్యలు అనుచితం. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. తిరుమల క్షేత్రం భక్తి ఆరాధనలకు నిలయమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. తిరుమలలో కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలి. శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత. టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఇలాంటి వీడియోలు చిత్రీకరించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించడమైనది. తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. తిరుమలలో అసభ్యకర వీడియోలు, వెకిలి చేష్టలతో రీల్స్ చేయకుండా తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం, పవిత్రతను కాపాడడంలో సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమలలో శ్రీవారి డాలర్ల విక్రయ కౌంటర్లో అక్రమాలు జరిగాయంటూ 19 ఏళ్ల కిందట సంచలనం సృష్టించిన కేసులోని ఆరోపణల నుంచి 15 మంది టీటీడీ అధికారులు, ఉద్యోగులు విముక్తి పొందారు. మొత్తం 20 మందిపై ఆరోపణలు రాగా క్రిమినల్ శాఖాపరమైన విచారణల అనంతరం వీరిలో 15 మందిపై చర్యలు నిలిపివేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో పలువురు పదవీ విరమణ చేయగా కొందరు మరణించారు కూడా. తిరుమల శ్రీవారి డాలర్ల విక్రయాల కౌంటర్లో 5 గ్రాముల బరువుండే 300 శ్రీవారి డాలర్లు అదృశ్యమయ్యాయని 2006లో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం గుర్తించింది. వాటి విలువను 15.40 లక్షలుగా అంచనా వేసింది. ఈ మేరకు విచారణ జరిపి 20 మంది బాధ్యులంటూ టీటీడీకి నివేదిక అందించింది. అప్పట్లో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ప్రభుత్వం ఈ కేసును సిబిసిఐడికి అప్పగించగా వాళ్లు దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చారు. విజిలెన్స్, సిబిసిఐడి నివేదికల ఆధారంగా ప్రభుత్వం సంబంధిత ఉద్యోగులు, అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ ఆ బాధ్యతను కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్కు అప్పగించింది. తొలుత కేసును అప్పటి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ సభ్యుడైన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ సుబ్రేంద్ర భట్టాచార్యకు, తర్వాత మరో సభ్యుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జె సత్యనారాయణకు అప్పగించారు. గతేడాది జనవరిలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. విచారణలో 15 మంది ఉద్యోగులు, అధికారులపై ఆరోపణలు రుజువు కాలేదని నివేదికలో పేర్కొంది. వీరిపై చర్యలు నిలిపివేయాలని టీటీడీ ఈవో ప్రభుత్వాన్ని కోరగా ఆ మేరకు రెవెన్యూ శాఖ ఎఫ్ఏసి ముఖ్య కార్యదర్శి వి వినయ్చంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల పేష్కార్ కార్యాలయ సూపరింటెండెంట్లు ఎం చంద్రశేఖర్ రెడ్డి, ఏ రఘురామిరెడ్డి, ఈ రామచంద్రారెడ్డి, ఏవి రమణమూర్తి, డిఈఓ ఆర్ రంగనాథాచారి, ఇన్స్పెక్షన్ విభాగం ఏఈఓ కె చిత్తరంజన్, సీనియర్ అసిస్టెంట్ ఎస్వి ఆయుర్వేదిక్ ఆసుపత్రి సూపరింటెండెంట్ పి ఆంజనేయులు, సీనియర్ అసిస్టెంట్లు బి మురళీకృష్ణమూర్తిరాజు, రావినూతల శ్రీరామ్, సూపరింటెండెంట్లు ఎం వెంగన్న, కె గోవర్ధన్, డిప్యూటీ ఈవో ఎన్ చెంచులక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ బొక్కసం క్లర్క్ బిఆర్ గురురాజారావు, రిసెప్షన్ విభాగం డిప్యూటీ ఈవో ఆర్ ఉమాపతి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఏఈఓ, ఇన్స్పెక్షన్ విభాగం సూపరింటెండెంట్ ఎస్ గజపతి. వీరిలో గురు రాజారావు, రావినూతల శ్రీరామ్ సర్వీసులో ఉన్నారు. మురళీకృష్ణమూర్తిరాజు, ఎం వెంగన్న, ఏవి రమణమూర్తి రిటైర్ అయి మరణించారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ నాయకుల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన ఓబీసీ కులాల ఆత్మీయ సమావేశంలో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో వడ్డెర కులస్తులకు అధిక ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. ఓబీసీల న్యాయబద్ధమైన సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నాయకుల దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. వడ్డెర కులస్తులను రాజకీయంగా, విద్యాపరంగా కనీస గుర్తింపు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
రకాలుగా కష్టపడినటువంటి ఒడ్డెర జాతికి ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పోస్టులు ఎక్కడ కానీ కల్పించకుండా పోతుంది దేశంలో. కానీ అలాంటి మాకి ఆర్థికంగా వనరులు సమకూర్చే కులంగా ఉన్నటువంటి వడ్డర్లకి ఆర్థికంగా ఎదిగేదానికి, పిల్లల భవిష్యత్తు మెరుగుపరుచుకునేదానికి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మా యొక్క సేవలు అందిపుచ్చుకుంటున్నటువంటి పార్టీలో కూడా ప్రాముఖ్యంగా కూడా మాకు నామినేట్ పోస్టులు కల్పించాలి. మాకు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో కావచ్చు, వివిధ పార్టీలో ఉన్నటువంటి అందరికీ కూడా ఏదన్నా కానీ పదాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. మానసిక శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, దంపూరు భాస్కర్ అన్నారు. చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా గత 3 రోజుల నుంచి రాష్ట్ర స్థాయి సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. గెలుపొందిన క్రీడాకారులకు గురువారం బహుమతి ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, దంపూరు భాస్కర్ యాదవ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థులకు ఇష్టమైన క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. తద్వారా వారికి ఉన్నత స్థాయి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడాభివృద్ధికి కావలసిన నిధులను మంజూరు చేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. విద్యుత్ ఛార్జీల నిలువు దోపిడీ ఆపాలంటూ, అలాగే ప్రమాదకర స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ముగ్గురు అమరవీరులయ్యి ఛార్జీలు పెంచకుండా మనం కాపాడుకున్నాం. రాబోయే కాలంలో రేపు ఆగస్టు 28న అమరవీరుల దినోత్సవం స్ఫూర్తిగా ఈరోజు ఈ పోరాటాన్ని సాగిస్తున్నాం. ఇక్కడ 11వ తేదీన తిరుపతిలో ఎస్పీడీసీఎల్ కార్యాలయం పెద్ద ధర్నా జరుగుతుంది. అన్ని పట్టణాల్లో, మండల కేంద్రాల్లో, విద్యుత్ కార్యాలయాల దగ్గర, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమం చేయమని ప్రజావేదిక తరఫున మేము పిలిపిస్తున్నాం. ఈరోజు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకుకు దాసుడు అయిపోయి చేశాడు. ఇక్కడ కూడా మన రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నాడో ఈ 4 సంవత్సరాలు తెలీదు. కానీ ముందు విద్యుత్ సంస్కరణలు రద్దు చేయకపోతే ముందుగానే కుప్పకొలుతుంది ప్రభుత్వం అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా ప్రజావేదిక తరఫున, వామపక్షాల తరఫున హెచ్చరిక చేస్తున్నాం. వీళ్ళు ఇచ్చే సంక్షేమాలు ప్రతి ఇంటికి అందదు. ఆ ఇంట్లో పిల్లలు ఉండరు, కానీ కరెంట్ ఛార్జీ కట్టేది మాత్రం కట్టాల్సిందే కదా. అట్లా ప్రజల్ని మభ్యపెట్టి సంక్షేమాల పేరుతో ఈరోజు కరెంటు విద్యుత్ మీద పెద్ద మాఫియా జరుగుతూ ఉంది. ఈ స్మార్ట్ మీటర్లు తిరుపతి జిల్లాలో ఎక్కడ కూడా పెట్టనివ్వమని కూడా వామపక్షాలుగా మేము హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పుదిపట్ల గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన సామాజిక తనిఖీ గ్రామసభ కార్యక్రమంలో గ్రామంలోని కూలీలతో కలిసి పాల్గొన్న పుత్తూరు రూరల్ ఏపీఓ టి మమతారాణి. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక తనిఖీ గ్రామసభ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,10,590 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,196 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,14,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 117 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ముప్పై దేశాలపై సునామీ ఎఫెక్ట్. రష్యాలో భారీ భూకంపంతో విరుచుకుపడ్డ సునామీ. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సూపర్ 6 సక్సెస్. సీఎం చంద్రబాబు నాయుడుపై పెరిగిన ఆదరణ. ఆంక్షల మధ్య జగన్ నెల్లూరు పర్యటన. భారీగా తరలివచ్చిన జనాలు. జననేతపై ఉప్పొంగిన అభిమానం. అన్నా క్యాంటీన్లలో పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు తప్పవు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆగ్రహం. తిరుమలలో సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరణపై టీటీడీ హెచ్చరిక.
ఓవర్ యాక్షన్ చేస్తే కేసు నమోదు. తిరుమల శ్రీవారి బంగారు డాలర్ల దుర్వినియోగం కేసులో ప్రభుత్వ అనూహ్య నిర్ణయం, కీలక ఉత్తర్వులు జారీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.